ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే అయితే ఒక మంచి వీడియో చేయబోతున్నా. సో ఏంటనేది చూద్దాం. హెయిర్ గ్రోత్కి ఆయిల్ ఎలా రెడీ చేసుకోవడం అనేది హోమ్ రెమెడీ. సో ఇవాళ అయితే చేయబోతున్నా. నేనైతే చాలాసార్లు యూజ్ చేసిన మంచి రిజల్ట్ ఉంది. సో చేస్తున్నా. దానికోసమని మనకి మందార పువ్వులు అండ్ ఆకులు, కరివేపాకు, అలోవెరా అండ్ మెంతులు కూడా. సో ఆయిల్ అయితే నేను వాళ్ళకి సరిపడా క్వాంటిటీ తీసుకున్నా కాబట్టి కొంచెం తీసుకున్నా. ఒకవేళ మనం స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు, దానికోసం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. బట్ నేనైతే కొంచెమే ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఈ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. మనం బ్రింగ్రాజ్ అవి కూడా వేయచ్చు, బట్ నాకు అవైలబుల్గా లేవు, అందుకని చెప్పేసి నేను వేయలేదు. అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆమ్లా, ఉసిరికాయలు కూడా వేస్తారంట, బట్ నేనైతే ఎప్పుడు వేయలేదు. ఎప్పుడైనా నేను ఇవితోనే తయారు చేసిన కాబట్టి ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నా. సో ప్రాసెస్ చూద్దాం. సో దానికోసం అయితే ఇవి నేను రెడీగా పెట్టుకున్నా. మంచిగా వాష్ చేసిన, దుమ్ము ఇట్లా ఏం లేకుండా. సో క్లీన్ చేసేసి వాటర్ లేకుండా మొత్తం తుడిచేసిన అనమాట. దానికోసం అని ఒక బౌల్ పెట్టుకున్నా, ఒక బౌల్ అయితే తీసుకున్నా. సో ఇది అంటే దీంట్లో ఇదివరకు కర్రీస్ ఇట్లా ఏం చేయలేదు, మా ఫ్రెష్ అనమాట. సో అందుకని చెప్పేసి ఒక బౌల్ తీసుకున్నా. కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లో ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వచ్చేసి నేనైతే పారాషూటే వాడతా. సో దీనికోసం డైలీ మేము యూజ్ చేసేది పారాషూటే కాబట్టి సో అదే ఆయిల్ కంటిన్యూ చేస్తున్నా. సో దీన్ని అయితే ఇప్పుడు మనం వెయిట్ చేయాలి. సో ఆయిల్ అయితే వేసేసిన. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన కొంచెమే లైట్గా వేడిగా. సో మందార పువ్వులు అండ్ ఆకులు అయితే యాడ్ చేసిన. ఓన్లీ ఆకులు వేయచ్చు, బట్ నేనైతే మొత్తం వేసేసిన. అలోవెరా కూడా యాడ్ చేసేసిన. సో లాస్ట్కి వచ్చేసరికి మెంతులు కూడా యాడ్ చేసేసిన. దీన్ని ఇప్పుడు మంచిగా ఆయిల్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం మంచిగా మరిగించుకోవాలి. సో ఇవైతే ఇప్పుడు మంచిగా ఫ్రై అవ్వాలి. సో మంచిగా మరిగిన తర్వాత ఆయిల్ చేంజ్ చేసేసరికి మనం మరగబెట్టాలి. సో ఇప్పుడైతే బాగా పెట్టింది. నేనైతే స్టవ్ కొంచెం సిమ్లో పెడితే మనకి స్లోగా అవుతుంది అన్నట్టు. బాగా హైలో పెడితే ఆయిల్ అంతా ఇంకిపోద్ది. ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ వరకు ప్రాసెస్ ఉంటుంది. మంచిగా ఫ్రై ఆయిల్ కలర్ చేంజ్ అయ్యేదాకా మనం ఉంచుకోవాలి. తర్వాత మంచిగా ఫ్రై అవుతుంది. కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది. కలర్ అయితే చేంజ్ అవుతుంది కొంచెం. ఇంకొక 2 మినిట్స్ అట్లా ఉంచితే సరిపోతుంది. సో అయిపోయింది. ఇప్పుడు నేనైతే 5 మినిట్స్ అట్లా ఉంచిన. ఆయిల్ అయితే మంచిగా కలర్ చేంజ్ అయింది. సో మళ్ళీ కూల్ అవ్వాలి కదా. సో ఆకులు అండ్ పువ్వులు మొత్తం వాటి అంతా ఆయిల్కి పట్టేసింది అన్నమాట. సో ఇలా అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది మనకి. ఆయిల్ అయితే మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది. సో స్టవ్ అయితే ఆఫ్ చేసిన, బట్ ఇది కూల్ అవ్వడానికి టైం పడుతుంది. మనం మొత్తం చల్లగైన తర్వాత దీన్ని వడగట్టుకొని పెట్టుకోవాలి మొత్తం కూల్ అయిన తర్వాత. సో చల్లగా అవ్వడానికి ఒక 1/2 అవర్ పడుతుంది ఎట్లయిన టైం. సో ఫైనల్ స్టేజ్ అయితే ఇట్లా ఉందన్నమాట. సో ఇది మొత్తం కూల్ అవ్వాలి. సో మొత్తం అయితే వడేసిన. సో ఇట్లా వడగట్టుకోవాలన్నమాట. సో ఆయిల్ వడగట్టిన తర్వాత ఆయిల్ అయితే ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. మంచి గ్రోత్ ఉంటుంది. సో ఆయిల్ ఒక 4-5 అవర్స్ లేకపోతే ఒక డే మొత్తం ఉంచుకొని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకుంటే చాలా హెయిర్ గ్రోత్ ఉంటుంది అనమాట. నేనైతే ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను. చాలామంది మా ఇంట్లో వాళ్ళు కూడా చాలామందికి యూజ్ చేస్తున్నాం. మంచి రిజల్ట్ ఉందన్నమాట. మీకు నచ్చితే మీరు కూడా అప్లై చేసుకోండి. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. సో ఇదైతే ఆయిల్, బట్ మొత్తం కూల్ అయిన తర్వాతనే మనం అప్లై చేసుకోవాలి.
మనం టోటల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆయిల్ కలర్ అయితే ఇట్లా చేంజ్ అవుతుంది. స్మెల్ కూడా మనకి ఏమైతే ఇందులో యాడ్ చేసినామో వాటి స్మెల్ వస్తాయి అన్నమాట. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.